హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి తింటేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక, దీనికోసం అయితే స్క్వాడ్ అయితే రిలీజ్ అయితే చేసిళ్ళు. మొత్తం చూసుకుంటే 2 టెస్ట్ మ్యాచ్లు అయితే ఉండబోతున్నాయి. ఇక దీంట్లో భాగంగా మెయిన్ హైలైట్ ఏంటంటే రవీంద్ర జడేజా రిటర్న్స్. గత సిరీస్కి ఈ సిరీస్కి భారీ మార్పులు అయితే ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్ ఆడినాం కదా, దానికి దీనికి కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. హర్ష దూబే ప్లేస్లో రవీంద్ర జడేజా తిరిగి వచ్చిండు అండ్ జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి వస్తున్నాడు. జడేజా ది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే వరల్డ్లోనే నెంబర్ 1 ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ 2 డిపార్ట్మెంట్లలో కూడా ఈక్వల్ కంట్రిబ్యూట్ అయితే చేస్తాడు. నాట్ టు ఫర్గెట్ ఫీల్డింగ్. సో 3 డిపార్ట్మెంట్లలో కూడా ఈక్వల్ కంట్రిబ్యూట్ అయితే చేస్తాడు. ఇక సాయి సుదర్శన్కి అండ్ జస్ప్రీత్ బుమ్రాకి సబ్జెక్ట్ టు ఫిట్నెస్ కింద అయితే పెట్టిల్లు వాళ్ళిద్దరిని. ఒకవేళ మ్యాచ్ టైం వరకు ఫిట్ అయితే గిట్ట ఖచ్చితంగా ఆడతారు, లేదనుకుంటే కొంచెం డౌట్ అయితే కనబడుతుంది. సాయి సుదర్శన్ మరి ఆఫ్ఘనిస్తాన్కి అగెన్స్ట్ చాలా బెటర్ ఆడిచిండు. సో ఇతడి గిట్ట అందుబాటులో లేకపోతే గిట్ట పడికల్ నెంబర్ 3 అయితే ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక ఫస్ట్ ఒకసారి మనం షెడ్యూల్ అయితే చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 15th ఆగస్ట్ నుంచి 19th ఆగస్ట్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి గాలిలో జరగబోతుంది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి 23 ఆగస్ట్ నుంచి 27 ఆగస్ట్ మధ్య కొలంబోలో జరగబోతుంది. ఇక దీనికి మరి స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ బ్యాకప్ వికెట్ కీపర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడికల్, సహరన్సుద్ జైన్కి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ డొమెస్టిక్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసి వస్తున్నాడు కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే స్క్వాడ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సో చాలా బెటర్ కనబడుతుంది. గైస్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.